అత్యంత పొడవైన అత్యంత విలాసవంతమైన షిప్ అంటే టక్కున ఎవరికైనా గుర్తొచ్చేది టైటానిక్. 1912లో అత్యద్భుతంగా నిర్మించిన ఈ షిప్ ప్రయాణం కొన్ని గంటలకే విషాదకరంగా ముగిసింది. ఇప్పుడు టైటానిక్ షిప్ కు తాతల ఆధునిక హంగులు వసతులతో స్వర్గాన్ని తలపించేలా ప్రపంచంలోనే అతిపెద్ద నౌక సముద్రంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా 7,500 మందిని మోసే సామర్థ్యం ఉన్న ఈ నౌక వారం రోజుల పాటు కరేబియన్ దీవులను చుట్టి రానుంది. భూమిపై స్వర్గం ఎవరైనా చూస్తారు, సముద్రంపై స్వర్గం మాత్రం ఈ నౌకలోనే చూడగలం. ఒకవేళ ఈ స్వర్గాన్ని అనుభూతి చెందాలంటే ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే. వరల్డ్ లార్జెస్ట్ నౌకను ఎవరు నిర్మించారు? అందులో ఎలాంటి వసతులున్నాయి? అందులో ప్రయాణించాలనుకుంటే ఎంత చెల్లించాలి? టైటానిక్ ను మించిన అద్భుత క్రూయిజ్ నౌక, సముద్రంపై స్వర్గం, రాయల్ కరేబియన్ ఓడ, ఐకాన్ ఆఫ్ ది సీస్ పై పర్యావరణ ఆందోళనలు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన అతిపెద్ద నౌక టైటానిక్. అందులో ఉన్నన్ని వసతులు భూమి మీద కూడా లేవంటే అతిశయోక్తి కాదు. ఆ నౌక నిర్మించిన సమయంలో దానిలో ప్రయాణించడం దేవుడెరుగు. దానిలో కాలు పెడితే చాలు, జీవితం ధన్యమవుతుందని భావించారు. ఆ నౌకలో ప్రయాణించేందుకు కోటీశ్వరులు ఎగబడ్డారు. ఆ నౌకలో ప్రయాణించడం స్టేటస్ గా భావించారు. మొత్తం 1320 మంది టికెట్లను బుక్ చేసుకున్నారు. సిబ్బందితో కలిపి మొత్తం నౌకలో 2240 మంది ఎక్కారు. యూకే నుంచి అమెరికా వెళ్లవలసిన ఆ నౌక ప్రయాణం కొద్దిసేపట్లోనే అంతమైంది. వారిలో కేవలం 700 మందే బతికి బయటపడ్డారు. 1540 మంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ ప్రస్థానం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే విషాదంతో ముగిసింది. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల్లో టైటానికే టాప్లో ఉంది. దీని పొడవు 269 మీటర్లు, వెడల్పు 28.2 మీటర్లు, ఎత్తు 53.34 మీటర్లు ఉంటుంది. 66,000 టన్నుల నీటిని పక్కకు నెట్టే సామర్థ్యం టైటానిక్ సొంతం. ఇది 100 ఏళ్ల క్రితం జరిగిన టైటానిక్ గాథ. అయితే టైటానిక్ ను తలదన్నేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మరొక నౌక అద్భుతమైన విహారానికి సిద్ధమైంది. ఆ నౌక పేరే ఐకాన్ ఆఫ్ ది సీస్. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామి నౌకాశ్రయం నుంచి న్యూ టైటానిక్ షిప్ బయలుదేరింది. వారం రోజుల పాటు కడలిపై ఈ నౌక విహరించనుంది. ఐకాన్ ఆఫ్ ది సీస్ క్రూయిజ్ షిప్ ను ఎవరు నిర్మించారు? ఎందుకు అంత పెద్ద షిప్ ను తయారు చేశారు అంటే ఈ భారీ షిప్ రాయల్ కరేబియన్ సంస్థకు చెందింది. ఈ నౌకను ఫిన్లాండ్లోని తుర్క్ షిప్ యార్డ్ తయారు చేసింది. ఐకాన్ ఆఫ్ ది సీస్ క్రూయిజ్ తయారీకి $160 కోట్ల వెచ్చించారు. భారత కరెన్సీలో చెప్పాలంటే 13,000 కోట్ల రూపాయలన్నమాట. టైటానిక్ తో పోలిస్తే దీని పొడవు 100 మీటర్ల కంటే ఎక్కువే ఉంటుంది. ఐకాన్ ఆఫ్ ది సీస్ మొత్తం పొడవు 365 మీటర్లు. దీని బరువు 2,50,000 టన్నులు ఉంటుంది. ఇందులో మొత్తం 20 డెక్స్ ఉంటాయి. దీని ప్రత్యేకతలు తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. బహమాస్ లో రిజిస్టర్ అయిన ఈ షిప్ లో మొత్తం 7 స్విమ్మింగ్ పూల్స్, 6 వాటర్ స్లైడ్స్ ఉంటాయి. ఐస్ స్కేటింగ్ రింగ్ సైతం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఒక సినిమా థియేటర్, 40 రెస్టారెంట్లు, బార్లతో పాటు లాంజెస్ కూడా ఉంటాయి. నిజానికి రాయల్ కరేబియన్ సంస్థ గతేడాది కూడా ఓ అతిపెద్ద నౌకను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని పేరే వండర్ ఆఫ్ ది సీస్. నిజానికి ఇప్పటి వరకు అతిపెద్ద నౌకల జాబితాలో అదే టాప్ ప్లేస్ లో ఉంది. దాని పొడవు 362 మీటర్లు కాగా దానికంటే మరో 3 మీటర్ల పొడవు కొత్త నౌక ఐకాన్ ఆఫ్ ది సీస్ ఉంటుంది. వండర్ ఆఫ్ సీస్ కంటే తాజా నౌకలో 2 డెక్కులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం సముద్రంపై ప్రయాణాన్ని మొదలుపెట్టిన అతిపెద్ద క్రూయిజ్ నౌకగా ఐకాన్ ఆఫ్ ది సీస్ రికార్డు సృష్టించింది. కుటుంబాలతో కలిసి ప్రయాణించే వారికి అద్భుతమైన అనుభూతిని అందించేలా ఐకాన్ ఆఫ్ ది సీస్ నౌకలో సకల సౌకర్యాలు ఉంటాయని రాయల్ కరేబియన్ సంస్థ చెబుతోంది. బీచ్ రీట్రీట్లు, రిస్కార్ట్ ఎస్కేప్లు, థీమ్ పార్క్ అడ్వెంచర్లతో కలిపి మధుర స్మృతులను ఐకాన్ ఆఫ్ ది సీస్ అందించనుంది. గరిష్టంగా ఇందులో 7,600 మంది ప్రయాణించే అవకాశమూ ఉంది. ఇందులో మొత్తం 2,350 మంది నౌకా సిబ్బంది ఉంటారు. వాటర్ స్టైడ్లు సముద్రం నుంచి 47 మీటర్ల ఎత్తులో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్ తో విశ్రాంతంగా, చల్లగా, హాయిగా ఈ షిప్ లో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. కుటుంబాలతో వచ్చిన వారు చిన్నారులతో రోజంతా గడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రయాణికులకు షిప్ లోని రెస్టారెంట్లు, బార్లలో కొత్త అనుభూతిని అందించనున్నారు. మియామి పోర్టు నుంచి ఐకాన్ ఆఫ్ ది సీస్ క్రూయిజ్ షిప్ జనవరి 27న తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మొత్తం 7 రోజులు మియామి నుంచి కరేబియన్ దీవులను చుట్టి వస్తుంది. సాహసయాత్రను పోలి ఉండే ఈ నౌకా ప్రయాణం గురించి సింపుల్ గా చెప్పాలంటే సముద్రంపై ఐకాన్ ఆఫ్ ది సీస్ స్వర్గం చూపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 7 రోజుల ప్రయాణంలో కరేబియన్ కు చెందిన ఓ ప్రైవేటు ద్వీపంతో పాటు బహమాస్ లోని కొకేకే వద్ద షిప్ నిలవనుంది. ఇక కరేబియన్ ప్రైవేటు ద్వీపంలో మాత్రం పెద్దలకు ఎస్కేప్, హెడ్వే బీచ్, ఏకాంత బీచ్లు,
కొలనులు, ప్రత్యేకమైన క్యాబిన్లు, లైవ్ మ్యూజిక్లను రాయల్ కరేబియన్ సంస్థ ఏర్పాటు చేసింది. ఐకాన్ ఆఫ్ ది సీస్ క్రూయిజ్ నౌకలో ప్రయాణించేందుకు సంపన్నులు ఎగబడుతున్నారు. రాయల్ కరేబియన్ సంస్థ వెబ్సైట్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తికి $1723 నుంచి $14,205 వరకు రాయల్ కరేబియన్ సంస్థ వసూలు చేస్తుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే $1,40,000 నుంచి $11,80,000 మేర టికెట్ ధరలు ఉంటాయి. ఇందులో ప్రయాణ ప్రణాళికలు, స్థానాలు, తేదీలను బట్టి టికెట్ ధరలు మారుతూ ఉంటాయి. ఇందులో ప్రయాణించేందుకు వేలాది మంది క్యూ కడుతున్నారు. ఐకాన్ ఆఫ్ ది సీస్ క్రూయిజ్ నౌక 2022 అక్టోబర్లో ఆవిష్కరించిన నాటి నుంచి టికెట్ల కోసం ప్రయాణికులు బారులు తీరారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను అందించేందుకు ప్లాన్ వేసినట్లు రాయల్ కరేబియన్ సంస్థ చెబుతోంది. 53 ఏళ్ల పాటు ఐకాన్ ఆఫ్ ది సీస్ నౌక సముద్రంపై అలరించనుంది. అన్ని వయసుల వారికి తరాల వారీగా సెలవుల అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని రాయల్ కరేబియన్ వెల్లడించింది. టైటానిక్ ను మించిన ఈ రాయల్ కరేబియన్ నౌకపై ఎంత అద్భుతమైన అనుభూతులను అందిస్తుందో అంతకన్నా ఎక్కువగా ఆందోళనలు, ఆరోపణలకు కారణమవుతోంది. ఎందుకంటే ఈ నౌకకు వాడుతున్న ఇంధనమే విమర్శలకు ప్రధాన కారణం. సాంప్రదాయ సముద్ర ఇంధనానికి బదులు ఈ నౌకను ధృవీకృత సహజ వాయువు LNGతో నడిచేలా నిర్మించారు. నిజానికి సాంప్రదాయ సముద్ర ఇంధనం కన్నా LNG మరింత శుభ్రమైంది. కానీ ఇది ఎక్కువగా మీథేన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంటే సముద్ర ఇంధనం కంటే ఇదే వాతావరణానికి ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఓడ ఇంజన్ల నుంచి మీథేన్ లీక్ అయితే సముద్ర జీవులకు అత్యంత హానికరమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాంప్రదాయ సముద్ర ఇంధనం కంటే LNG ద్వారా 120% ఎక్కువగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను విడుదల చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే 20 ఏళ్లలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ కంటే మీథేన్తో విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులు 80 రెట్లు అధికంగా ఉంటాయట. అందుకే నిపుణులు ఐకాన్ ఆఫ్ ది సీస్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల గ్లోబల్ టెంపరేచర్ మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తమ నౌక కర్బన ఉద్గారాల విషయంలో 24% సమర్థవంతంగా పనిచేస్తుందని రాయల్ కరేబియన్ సంస్థ వెల్లడించింది. సల్ఫర్ ఇంధన చమురు కంటే LNG తక్కువగా గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తుందని వివరిస్తోంది. అంతేకాకుండా మీథేన్ విషయంలో మరింతగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో మీథేన్ ఇంధన షిప్లు అధికమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2028 వరకు 54 షిప్పుల్లో 63% LNGతోనే నడుస్తాయని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం సముద్రాలపై ప్రయాణించే 300 క్రూయిజ్ షిప్లలో దాదాపు 6% LNG ఇంధనంతో నడుస్తున్నట్టు నిపుణులు వివరిస్తున్నారు. కొత్త క్రూయిజ్ షిప్లు LNG కంటే బయో LNG వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారిస్తున్నాయి. తాము కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారిస్తున్నట్లు రాయల్ కరేబియన్ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాము LNGకి మొగ్గు చూపినట్లు ఆ సంస్థ చెబుతోంది. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తామని రాయల్ కరేబియన్ స్పష్టం చేసింది.